హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. మనం ఏ భాష నేర్చుకోవాలనుకున్నా కూడా మనకి ఆ భాషలో తప్పనిసరిగా తెలియవలసినవి వర్బ్స్ అన్నమాట, క్రియలు అంటాం. ఓకే, ఈ వర్బ్స్ని తెలుసుకున్నట్టయితే మనం ఏం చేస్తున్నాము, ఏం చెయ్యబోతున్నాము, ఏం చేసాము ఇదంతా క్లియర్గా చెప్పగలుగుతాం అన్నమాట. ఓకే, వర్బ్స్ అంటే ఏమీ లేదు, మనం ఉదయం నుంచి రాత్రి వరకు చేసే పనులన్నిటినీ మనం క్రియలు అంటాం అన్నమాట. పనిని క్రియ అంటాం మనం. ఓకేనా, ఇవి కంపల్సరీ తెలియాలన్నమాట. ఈరోజు మనం ఒక 50 వర్బ్స్ ఈ సెషన్లో నేర్చుకోబోతున్నాం. అలాగే ఈ సిరీస్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. దగ్గర ఒక 600 వర్బ్స్ నేను మీకు టీచ్ చేయబోతున్నాను, హిందీలో అలాగే ఇంగ్లీష్లో. మన స్పోకెన్ హిందీ బుక్లో పేజ్ నెంబర్ 200లో, అంటే హిందీ నేర్చుకుంటున్న వాళ్ళ కోసం మన స్పోకెన్ హిందీ బుక్ మీ దగ్గర ఉన్నట్టయితే ఆల్రెడీ పేజ్ నెంబర్ 200 ఓపెన్ చేస్తే అక్కడ నుండి కంప్లీట్గా పేజ్ నెంబర్ 200 నుంచి 208 వరకు కూడా ఈ వర్బ్స్ ఉంటాయన్నమాట. ఓకే, మీ దగ్గర బుక్ ఉన్నట్టయితే బుక్ రిఫర్ చేస్తూ చాలా చక్కగా సో స్టార్ట్ చేద్దాం. ముందుగా జానా, వెళ్ళటం అనమాట. వెళ్ళటాన్ని హిందీలో జానా అంటారు, ఇంగ్లీష్లో టు గో అనమాట. మీ అందరికి తెలిసింది. ఓకే, చాలా వరకు ఈ దీంట్లో వర్బ్స్ మీకు తెలిసే ఉంటాయి. కొద్దిగా అడ్వాన్స్లోకి వెళ్ళేసరికి అక్కడ నుంచి మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది యాక్చువల్లీ. ఓకేనా, బేసిక్గా ఉన్నవన్నీ మీకు తెలిసే ఉంటుంది. నెక్స్ట్ చూడండి, లే జానా అంటే తీసుకుని వెళ్ళుట. లే జానా, తీసుకుని వెళ్ళుట. టు టేక్ అవే. నెక్స్ట్, పంపడాన్ని భేజ్నా అంటారు. భేజ్నా, పంపుట. టు సెండ్, ఇంగ్లీష్లో టు సెండ్. నెక్స్ట్ చూడండి, పహూంచానా అంటే అర్థం ఏంటంటే చేరవేయడం అనమాట. ఏదైనా సరుకు చేరవేస్తుంటాం కదా మనం, అలా ఏదైనా సరుకు చేరవేయడం. ఓకే, ఇలాంటి వాటిని మనం ఏదైనా వస్తువులు చేరవేయడం, ఇలాంటి వాటిని మనం పహూంచానా అంటాం హిందీలో. అలాగే ఇంగ్లీష్లో వచ్చేసరికి టు డెలివర్ ఆర్ ట్రాన్స్పోర్ట్ అన్న. నెక్స్ట్ రవాణా కర్ణ అంటే రవాణా చేయడం. టు డిస్పాచ్ ఆర్ ట్రాన్స్పోర్ట్, రవాణా కర్ణ. ఓకే, ఇవన్నీ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా బాగా ఉపయోగపడతాయి ఇవి. నెక్స్ట్ ఆనా అంటే రావటం, వచ్చుట. టు కమ్, ఆనా టు కమ్, వచ్చుట. నెక్స్ట్ బులానా అంటే పిలవడం. ఎవరినైనా పిలవడాన్ని బులానా అంటాం. టు కాల్ సమ్వన్ అనమాట. లే ఆనా అంటే తీసుకుని రావటం, తీసుకుని వచ్చుట, తీసుకుని రావటం. లే ఆనా. టు బ్రింగ్ అలాంగ్ కూడా తీసుకురావడం. నెక్స్ట్ ఖేల్నా ఆడుట. టు ప్లే. ఓకే, ఇక్కడ చూసినట్టయితే మనకి ఇంగ్లీష్లో వచ్చేసరికి టు అనేది మనం సెంటెన్సెస్లో యూజ్ చేయం. టు ప్లే అనేది ఎప్పుడో కానీ రాదనమాట. టూతో కలిపిన ఈ వర్బ్ ఫామ్ అనేది ఎప్పుడో కానీ రాదు. ఓకేనా, అలాగే ఖేల్నా చూసారా, హిందీలో ఖేల్నా, ఈ నా ఉంది చూసారా, ఈ నా అన్ని వర్బ్స్కి చివరిలో నా ఉంది కదా, ఈ నా కూడా చాలా రేర్ కేసెస్లో వస్తుందన్నమాట. ఎలా అయితే ఇంగ్లీష్లో టు ఉంటుందో అలాగే హిందీలో నా ఉంటుందన్నమాట. వీటిని తీసేసే మనం యూజ్ చేస్తాం. ఇంగ్లీష్లో ప్లే లేదా హిందీలో ఖేల్, వీటినే సెంటెన్సెస్లో యూజ్ చేస్తాం అనమాట, చేంజ్ చేస్తూ. అలాగే చూడండి, ఆడుటా, తెలుగులో ఏముంది చూడండి, ఆడుటా అని చూసారా. అలాగే ఆడుట అనేది మనం తెలుగులో ఎక్కడో కానీ యూజ్ చేయం మనం. ఓకే, నేను ఆడాలనుకుంటున్నాను, ఓకే ఆడాల్సి వస్తుంది, ఆడగలను, ఇలాగే మాట్లాడుతుంది తప్ప ఈ ఆడుట అనేది చాలా రేర్ సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తాం మనం. కాబట్టి ఈ హిందీలో నా అని తీసేసి యూజ్ చేస్తూ ఉంటాం, అలాగే ఇక్కడ ఇంగ్లీష్లో టూని యూజ్ చేస్తూ ఉంటాం, అలాగే తెలుగులో ఈ టాని తీసేసి జనరల్గా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. అది గుర్తుపెట్టుకోండి. ప్రతి వర్బ్కి కూడా సేమ్ రూల్. ఓకేనా. ఆడించుట, తినిపించుట. ఖిలానా అంటే రెండు అర్థాలు వస్తాయి చూడండి, ఆడించడం, తినిపించడం. ఆడించడాన్ని టు మేక్ ప్లే అంటాం అనమాట. టు మేక్ సమ్వన్ ప్లే అంటే ఎవరినైనా కూడా ఆడించడం. అలాగే తినిపించడాన్ని టు ఫీడింగ్ అనమాట, ఫీడ్ అంటాం. ఓకేనా, ఫీడ్ అంటే తినిపించడం. కిల్వానా అంటే ఆడింప చేయడం, అంటే ఎవరినైనా అపాయింట్ చేసుకుని మనం ఆడింప చేయడం, వేరే వాళ్ళని ఆడింప చేయడం. ఓకే అని చెప్పొచ్చు. టు కాస్ టు ప్లే. కూద్నా అంటే దుమకడం, జంప్ చేయడం అనమాట. జంప్ చేయడం ఏమంటాం, కూద్నా అంటాం. టు జంప్. నెక్స్ట్ సున్నా అంటే వినడం, వినడం. టు హియర్ ఆర్ లిజన్. నెక్స్ట్ మిల్నా అంటే కలవడం లేదా దొరకడం. ఎవరినైనా కలవడం, మనం మీట్ అవ్వడం, లేదా ఏదైనా మనకు దొరికితే కనుక దాన్ని కూడా మిల్నా అని చెప్తూ ఉంటాం అనమాట. టు మీట్ ఆర్ ఫైండ్, ఇంగ్లీష్లో కలవడాన్నేమో టు మీట్ అంటారు, దొరకడాన్నేమో టు ఫైండ్ సంథింగ్ అనమాట. ఓకే, టు గెట్ సంథింగ్, ఫైండ్ సంథింగ్, ఇలాంటి అర్థాల్లో మనకి మిల్నాని యూజ్ చేస్తాం. ఓకేనా, టు గెట్ సంథింగ్, గెటింగ్ శాలరీ రావడం, దొరకడం, ఇలాంటి అర్థాల్లో అనమాట. ఓకేనా.
సో అలా ఉంచడాన్ని రఖనా అంటాం. రఖనా అంటే ఉంచడం. టు కీప్ అని చెప్పొచ్చు, లేదా టు పుట్ అని చెప్పొచ్చు. ఓకేనా? పుట్ ఆర్ కీప్ అనమాట. అంటే ఎక్కడైనా ఉంచడం, ఎక్కడైనా పెట్టడం, ఈ రెండింటికి కూడా హిందీలో రఖనా యూజ్ చేస్తాం. పెట్టడం, ఉంచడం. కీప్ అంటే ఉంచడం, పుట్ అంటే పెట్టడం. ఓకేనా? రోక్నా అంటే ఆపడం. ఏదైనా మూవబుల్ థింగ్ని మనం ఆపామనుకోండి, అది రోక్నా అంటాం అనమాట. టు స్టాప్, ఇంగ్లీష్లో టు స్టాప్. నెక్స్ట్ రెహనా అంటే నివసించుట. రెహనా అంటే నివసించడం. ఓకే. టు స్టే ఆర్ లివ్, ఇలా చెప్పొచ్చు. అయితే ఇక్కడ మీకు ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ఏదైనా ప్రొనౌన్సియేషన్స్ ప్రాబ్లం ఉందనుకోండి, మీరు మన బ్లాగ్లో ఈ కంటెంట్ అంతా కూడా బ్లాగ్లో ఇచ్చాను నేను కంప్లీట్గా. ఓకే, మన బ్లాగ్ వెబ్సైట్ ఉంది. ఆ బ్లాగ్ వెబ్సైట్ నేను ఇక్కడ లింక్ ఇస్తూ ఉంటాను చూడండి. ఇక్కడ vrr@https, ఓకే, https అని చెప్పేసి :/vrrtutorials.com/blog అని చెప్పేసి ఉంటుంది. ఓకే, ఇది మీరు గూగుల్ క్రోమ్లో కానీ బ్రౌజర్లో సెర్చ్ చేసినట్టయితే మీరు మన వెబ్సైట్ రీచ్ అవుతారు. అక్కడ వర్బ్స్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేస్తే ఈ వర్బ్ సంబంధించిన చాలా పార్ట్స్ ఉంటాయి, అవన్నీ కూడా మీకు వస్తాయన్నమాట. మీరు చక్కగా చూస్తూ మీరు నేర్చుకోవచ్చు. అలాగే మీకు ఎక్కడైతే ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లం ఉందో, అంటే దాన్ని ఎలా పలకాలో అర్థం కావట్లేదో, అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే జస్ట్ అక్కడ స్పీకర్ ఐకాన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. చూసారా? రెహనా అని చెప్పేసి అక్కడ ప్రొనౌన్సియేషన్ వచ్చింది. అలాగే నెక్స్ట్ ఇంగ్లీష్ చూద్దాం. టు లివ్ స్టే అని చెప్పేసి చూసారా, చక్కగా ప్రొనౌన్స్ చేసి వినిపిస్తుంది. సో అలా మీరు ఆ ప్రొనౌన్సియేషన్స్ అన్ని కూడా చక్కగా చూడొచ్చు అనమాట. క్లియర్ అండి? అర్థమైంది కదా మీకు? సో అలా బ్లాగ్ అయితే కంపల్సరీ విజిట్ చేయండి. చాలా చాలా ఉపయోగపడే చాలా బ్లాగ్స్ ఉన్నాయన్నమాట. నాట్ ఓన్లీ దిస్, ఈ 50 వర్డ్సే కాదనమాట. నియర్లీ ఇలాంటివి దగ్గర ఇలాంటి బ్లాగ్స్ దగ్గర 250కి పైన ఉన్నాయి. అంటే ఇంత పెద్ద ఇన్ఫర్మేషన్ ఉన్న పేజెస్ 250 పైన ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా మీకు ఇలా ప్రొనౌన్సియేషన్స్ వస్తూ ఉంటాయి. అలాగే ఎక్కడైనా మీకు ఆ వర్డ్కి సంబంధించిన మీనింగ్స్ కానీ ఇంకా తెలుసుకోవాలనుకుంటుంటే, రీసెర్చ్ చేయాలనుకుంటుంటే ఆ వర్డ్ గురించి జస్ట్ దానిపైన ఇలా క్లిక్ చేశారంటే చాలు. క్లిక్ చేస్తే మీకు మన డిక్షనరీ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, డిక్షనరీ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇది చూసారంటే మీరు, ఓకే 1 సెకండ్, ఇక్కడ చూడొచ్చు మీరు. డర్నా, హిందీలో డర్నా అనే పదం పైన క్లిక్ చేశాను నేను. డర్నా అంటే ఏంటంట? భయపడడం, టు ఫియర్. ఓకే, ఘబరానా కంగారు పడ్డం, డర్నా భయభీత్ హోనా, ఇలా దానికి సంబంధించిన సినోనిమ్స్ ఇస్తుంది, యాంటోనిమ్స్ ఇస్తుంది. డర్ అంటే డర్నా అంటే భయపడ్డం, నిడర్ అంటే భయం లేని అని అర్థం అనమాట. అర్థమైందా? సాహసి అంటే ఎవరు? భయం లేని వాడిని సాహసి అంటాం. ఓకే, బేక్ ఆఫ్. ఓకే, సో అలా భయపడు, వణుకు, అదిరిపోవు, ఇలా కంప్లీట్గా మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఈ డిక్షనరీ యాప్ ఇస్తుంది అనమాట. అర్థమైందా మీకు? సో అలా కంప్లీట్గా ఎక్కడైతే మీకు ఏ వర్డ్ గురించి అయితే బాగా తెలుసుకోవాలనుకుంటున్నారో అక్కడ జస్ట్ క్లిక్ చేయండి, అంతే చాలు. ఆ వర్డ్ పైన క్లిక్ చేస్తే దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ మీకు డిక్షనరీలో వస్తూ ఉంటుంది. మన ఇన్స్టిట్యూట్ నుంచి అందుబాటులో ఉన్న ట్రై లాంగ్వేజ్ డిక్షనరీ అది. ఓకే, నెక్స్ట్ హోనా అంటే ఏంటి? అగుట లేదా ఉండడం, అవ్వడం లేదా ఉండడం అనమాట. టు బీ ఆర్ హ్యాపెన్, ఏదైనా కూడా ఉండడం, ఎక్కడైనా ఉండడం, టు బీ. ఓకే, హోనా అంటాం అనమాట. హోనా అంటే ఉండడం, ఎక్కడైనా ఉండడం, లేదా ఏదైనా అవ్వడం, టు బికమ్ ఆర్ టు బీ అనమాట. అంటే హ్యాపీన్ అని చెప్పొచ్చు, బికమ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ జీనా అంటే బ్రతుకుట, టు లివ్. జీనా అంటే బ్రతుకుట, టు లివ్. నెక్స్ట్ మర్న అంటే మరణించుట, టు డై. మార్నా అంటే కొట్టడం లేదా చంపడం. కొట్టడం అనే అర్థంలో, చంపడం అనే అర్థంలో, 2 అర్థాలు తీసుకుంటారు. టు బీట్ ఆర్ టు కిల్. ఇక టు బీట్ అంటే కొట్టడం అనమాట. బీట్ అంటే కొట్టడం, కిల్ అంటే చంపడం, మీకు తెలిసిందే. నెక్స్ట్ పూజా కర్ణ టు వర్షిప్. పూజా కర్ణ అంటే పూజ చేయడం. టు వర్షిప్ అంటే వర్షిపింగ్ అంటే పూజించడం అనమాట. నెక్స్ట్ బతానా లేదా కెహ్నా. బతానా అంటే తెలియజేయడం అనే అర్థం వస్తుంది. కెహ్నా అంటే చెప్పడం అనే అర్థం వస్తుంది. బతానా అంటే తెలియజేయడం, కెహ్నా అంటే చెప్పడం. ఓకేనా? టు టెల్ ఆర్ సే. టు టెల్ అంటే చెప్పడం, టు సే అంటే ఇది కూడా చెప్పడం అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ బోల్నా అంటే మాట్లాడుట. టు స్పీక్ మాట్లాడడం. అంటే స్పీక్ అనేది లేదా హిందీలో బోల్నా అనేది ఇది ఏంటంటే 1 వే కమ్యూనికేషన్ని అనమాట. అంటే నేను మాట్లాడుతున్నాను, ఇక్కడ మీరు అందరూ వింటున్నారు, మనం మాట్లాడుకోవట్లేదు. ఓకే, మీరు జస్ట్ యూట్యూబ్లో ఈ వీడియో వింటున్నారు. ఓకే, కాబట్టి నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఐఎమ్ స్పీకింగ్ హియర్, అంతే కదా. మై బోల్ రహా హూ, నేను మాట్లాడుతూ ఉన్నాను. ఆప్ సబ్ సున్ రహే హై, మీరు అందరూ వింటూ ఉన్నారు. ఇది 1 వే కమ్యూనికేషన్. ఓకేనా? ఓకే, సో అలా కాకుండా మనం ఇద్దరం మాట్లాడుకుంటున్నాం అనుకోండి, ఎదురెదురుగా ఉండి
మీరేదో అడుగుతున్నారు నేనేదో చెప్తున్నాను, నేనేదో అడుగుతున్నాను మీరేదో చెప్తున్నారు, ఇలా టూ వే కమ్యూనికేషన్ ఉందనుకోండి, దీన్ని బాత్ కర్ణ అంటారన్నమాట. అర్థమైందా? టు టాక్ అంటాం ఇంగ్లీష్లో. టాక్ అంటే ఇద్దరు మాట్లాడుకోవడం, స్పీక్ అంటే ఒక్కళ్ళే మాట్లాడడం, మిగిలిన వాళ్ళు వినడం అనమాట. లైక్ ఏ స్పీచ్ లాంటిది. ఓకేనా? క్లియర్. చాలా మందికి డౌట్ ఉంటుంది, సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ భూల్నా అంటే మర్చిపోవుట. మర్చిపోవుట. టు ఫర్గెట్ సమ్. సో భూల్నా. ఖానా అంటే తినడం. ఖానా తినుట. టు ఈట్. ఖానా. నెక్స్ట్ చక్నా అంటే అర్థం ఏంటి? రుచి చూడడం, ఏదైనా టేస్ట్ చూడడాన్ని చక్నా అంటాం అనమాట. చక్నా. టు టేస్ట్. పీనా త్రాగుట. టు డ్రింక్. నెక్స్ట్ చల్నా అంటే నడవడం. నడుచుట. ఓకే. టు వాక్ ఆర్ మూవ్. నెక్స్ట్ లానా అంటే తేవడం, ఏదైనా తేవడాన్ని లానా అంటాం. ఆనా అంటే తీసుకురావడం, లానా అంటే తేవడం. టు బ్రింగ్ సమ్. ఓకే. టు బ్రింగ్ అంటాం అనమాట. బ్రింగ్ అంటే తేవడం. ఓకే. నెక్స్ట్ లౌట్నా అంటే తిరిగి వచ్చుట. టు రిటర్న్ ఫ్రమ్ సమ్వేర్. ఓకేనా? లౌట్నా తిరిగి వచ్చుట. టు రిటర్న్. సక్నా అంటే చేయగలుగుట, ఏదైనా ఒక పని చేయగలగడాన్ని సక్నా అంటాం. టు బి ఏబుల్ టు ఆర్ కెన్ అని యూజ్ చేస్తాం, లేదా టు బి ఏబుల్ టు డూ సంథింగ్. సో అలా మనం సక్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ భర్నా అంటే టు ఫిల్, నింపడం. భర్నా అంటే టు పే అనే అర్థం కూడా వస్తుంది అనమాట. హిందీలో భర్నా అంటే ఏదైనా బిల్ పే చేయడం కూడా మనం భర్నా అని చెప్పొచ్చు. భర్నా అంటే నింపడం, టు ఫిల్. నెక్స్ట్ నికల్నా అంటే బయటికి వచ్చుట, బయలుదేరటం. నికల్నా అంటే బయటికి రావడం, బయలుదేరడం, ఒక చోట నుంచి మూవ్ అవడం అనమాట. ఒక చోట నుంచి బయటికి రావడం, బయలుదేరడం. టు కమ్ అవుట్ ఆర్ డిపార్ట్ అంటే బయలుదేరడం. ఓకేనా? టు కమ్ అవుట్ ఫ్రమ్ సమ్వేర్, ఎక్కడి నుంచైనా బయటికి రావడం. నెక్స్ట్ రక్షాకరణ అంటే రక్షించడం. టు సేవ్ ఆర్ టు ప్రొటెక్ట్. రక్షాకరణ. బచానా అని కూడా చెప్తూ ఉంటారు. రక్షాకరణ. నెక్స్ట్ లగానా అంటే పెట్టుకోవడం, నాటడం, ఇలాంటి అర్థాల్లో మనం. ఓకేనా? ఏదైనా పెట్టుకోవడం. ఓకే. జుట్టుకు ఆయిల్ పెట్టుకో అని చెప్పాలనుకున్నా, బాలో మే తేల్ లగావో అని. బొట్టు పెట్టుకో, బిందీ లగావో, లేదా టిక్లీ లగావో, కాటుకు పెట్టుకో, కాజల్ లగావో అంటే పెట్టుకోవడం అనమాట. ఏదైనా పెట్టుకోవడం, అప్లై చేసుకోవడం. ఘావ్ పర్ ఆయింట్మెంట్ లగావో అంటే గాయం పైన ఆయింట్మెంట్ రా. ఇలా లగానా అంటే ఏదైనా పెట్టుకోవడం, అప్లై చేయడం అనే అర్థం వస్తుంది. అలాగే నాటడం అనే అర్థం కూడా వస్తుంది. ఏదైనా నాటడం. ఓకే. పౌధే లగావో, మొక్కలు నాటు. టు అప్లై ఆర్ ప్లాంట్. చూసారా? ఆటోమేటిక్గా క్లిక్ చేయగానే మనకి మన డిక్షనరీ ఓపెన్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ మాన్న అంటే ఒప్పుకోవడం, నమ్మడం. ఒప్పుకోవడం, అంగీకరించడం, నమ్మడం అనే అర్థాల్లో వస్తుంది. మాన్న అంటాం. మాను అంటే నమ్ము. ఓకే. మానోయా నామా అన్నట్టు నమ్ము, నమ్మకపో. ఓకేనా? ఇలా ఒప్పుకోవడం, నమ్మడం, ఇలాంటి అర్థాలు వస్తుంది. టు అగ్రీ ఆర్ టు బిలీవ్. ఓకే. టు బిలీవ్ సంథింగ్ ఆర్ టు అగ్రీ సంథింగ్. మాన్న. నెక్స్ట్ మనానా అంటే ఒప్పించడం, జరుపుకోవడం. మనానా అంటే ఒప్పించడం లేదా జరుపుకోవడం, ఏదైనా సెలబ్రేట్ చేసుకోవడం అనమాట. మనానా అంటాం. టు కన్విన్స్ సంథింగ్, ఎవరైనా కూడా ఒప్పించడం. ఓకే. పితాజీసే మనావో లేదా మనాలో అంటే నాన్నగారిని ఒప్పించు, నాన్నగారితో ఒప్పించు అని అర్థం వస్తుంది. అలాగే మనానా అంటే సెలబ్రేట్ చేసుకోవడం. ఓకే. హమ్ దివాళీ మనాతే హై అంటే అర్థం మేము దివాళీ సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకేనా? సో ఇలా చెప్తాను. నెక్స్ట్ మనాకర్ణ అంటే వద్దు అనడం. మనా కరోమత్, వద్దనొద్దు. సో ఇలా వద్దనకండి. ఇలా మనం ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు మనాకర్ణ అంటే తిరస్కరించడం అనమాట. తిరస్కరించడం అనే అర్థంలో మనం చెప్పాలి. టు ఫర్బిడ్ ఆర్ టు రిఫ్యూజ్. రిఫ్యూజ్ చేయడం అనమాట, తిరస్కరించడం. సో ఇలా చెప్పాలి. నెక్స్ట్ ఖోల్నా అంటే తెరవడం, ఏదైనా ఓపెన్ చేయడాన్ని ఖోల్నా అంట. సో ఇలాంటి వర్బ్స్ తీసుకుని ఈ వర్బ్స్తో ఎన్ని రకాల సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయగలుగుతాము అనే దానికోసం చాలా వీడియోస్ మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. నేను వాటన్నిటిని కూడా మీకు ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి అవి కూడా చూడండి బాగా. ఓకేనా? అంటే ఒక వర్బ్, ఇప్పుడు ఖోల్నా అనే వర్బ్ తీసుకున్నాం అనుకోండి, ఖోల్నా అనే వర్బ్ని ఎన్ని విధాలుగా చెప్పొచ్చు హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, చాలా విధాలుగా చెప్పొచ్చు. ఓకే. దాంట్లోనే లాంగ్వేజ్ అంతా ఉంటుంది. ఓకేనా? సో అలా మనకి ఒక వర్బ్ తీసుకుని చాలా వేస్లో మనం దానికి సంబంధించిన వీడియోస్ అన్ని కూడా మరి ఇలాంటి వర్బ్స్ తీసుకుని ఓన్లీ తెలుసుకుంటే సరిపోతుందా అంటే, ఇది తెలుసుకున్న తర్వాత దీన్ని మార్చి చెప్పడం రావాలన్నమాట. అర్థమైందా? సో అలా అన్ని టెన్సెస్లో, అన్ని హెల్పింగ్ వర్బ్స్తో, అన్ని ఆక్సిలరీ వర్బ్స్తో, మోడల్ వర్బ్స్తో మీకు చెప్పడం వస్తే, ఈ పర్టికులర్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్లో చెప్పడం రావాలి,
అలాగే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్పడం రావాలి, కండిషనల్ సెంటెన్సెస్ యూజ్ చేయడం రావాలి. ఇలాంటివన్నీ కూడా ప్రతి లాంగ్వేజ్లో, ఇంగ్లీష్లో, హిందీలో, ఏ లాంగ్వేజ్ అని కూడా ఇవన్నీ కామన్ అనమాట. సో అవన్నీ వాటన్నిటిలోనూ ఈ పర్టికులర్ వర్బ్స్ని, ఇక్కడ మనం నేర్చుకున్న వర్బ్స్ని మీకు యూజ్ చేయడం వచ్చిందంటే మీకు ఆ లాంగ్వేజ్ వచ్చినట్టే. ఐదర్ ఇట్ ఈస్ హిందీ ఆర్ ఇంగ్లీష్. ఓకే, నెక్స్ట్ ఖరీద్నా. ఖరీద్నా అంటే ఏంటి? కొనడం. ఖరీద్నా అంటే కొనడం. టు బై ఆర్ టు పర్చేజ్. టు బై ఆర్ టు పర్చేజ్. నెక్స్ట్ ఓడ్నా. ఓడ్నా అంటే కప్పుకోవడం. టు కవర్. టు కవర్ అనమాట. టు కవర్ అంటే కప్పుకోవడం. నెక్స్ట్ జీత్నా. జీత్నా గెలుచుట. టు విన్. జీత్నా గెలుచుట. టు విన్. హిందీ చదవడం రాని వాళ్ళ కోసం ఇక్కడ నేను ఇంగ్లీష్లో కూడా ఇచ్చాను చూడండి, జీత్నా అని ఇచ్చాను. ఓకే, అది కూడా చదవడం రాకపోతే ఇబ్బంది ఏమీ లేదు, ఎలాగో వీడియోలో నేను పలుకుతున్నాను. ఓకే, అలాగే ఇక్కడ మీకు స్పీకర్ ఐకాన్స్ కూడా ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అదే మీకు పలికి వినిపిస్తుంది. ఆ ప్రొనౌన్సియేషన్ చక్కగా మీరు నేర్చుకోవచ్చు. నెక్స్ట్ సీనా యా సిలాయి కర్నా అంటే అర్థం ఏంటి? కుట్టడం అనమాట, కుట్టడం. ఓకే, సో ఆర్ స్టిచ్. టు సో ఆర్ స్టిచ్. స్టిచ్చింగ్ చేయడం మీకు తెలిసింది. దాన్నే మనం హిందీలో సీనా యా సిలాయి కర్నా అంటాం అనమాట. సజానా. సజానా అంటే అలంకరించడం, డెకరేట్ చేయడం. టు డెకరేట్ సంథింగ్. టు డెకరేట్ సంథింగ్. ఓకే, సజానా. హస్నా. హస్నా. హస్నా అంటే అర్థం ఏంటి? నవ్వడం అనమాట. టు లాఫ్. టు లాఫ్. నెక్స్ట్ ధోనా. ధోనా అంటే ఉతకడం లేదా కడగడం. ధోనా అంటే ఏంటి? ఉతకడం లేదా కడగడం. టు వాష్. టు వాష్. నెక్స్ట్ సాఫ్ కర్నా. సాఫ్ కర్నా అంటే శుభ్రపరచడం. సాఫ్ కర్నా శుభ్రపరచడం. టు క్లీన్ దగ్గరికి రావడం. దగ్గరికి రావడం. పాస్ ఆనా. పాస్ ఆనా దగ్గరికి రావడం. ఓకే, టు కమ్ నియర్. టు కమ్ నియర్ టు సమ్వన్ ఆర్ సంథింగ్. సో ఈ విధంగా మనం ఒక 50 వర్బ్స్ ఈ సెషన్లో నేర్చుకున్నాం. ఇది చాలా 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 మంచి స్టెప్ అనమాట నిజంగా హిందీ లాంగ్వేజ్ నేర్చుకోవడంలో. ఓకే, సో వీటన్నిటిని కూడా బాగా మీరు ప్రాక్టీస్ చేయండి. అలా ప్రాక్టీస్ చేయడానికి మన బ్లాగ్లో ఒక ఫెసిలిటీ ఉంది. అదేంటో ఒకసారి చూపిస్తాను చూడండి. మీకు నేను సింపుల్గా ముందు మీరు చూడండి, పేజ్ స్టార్టింగ్లో ప్రాక్టీస్ మోడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ప్రాక్టీస్ మోడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి, చాలంతే. క్లిక్ చేస్తే మీరు ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నారు? తెలుగు ద్వారా హిందీ నేర్చుకోవాలనుకుంటున్నారా, లేకపోతే ఇంగ్లీష్ ద్వారా హిందీ నేర్చుకోవాలనుకుంటున్నారా, తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా అనే 3 ఆప్షన్స్ ఇస్తుంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు హిందీ నేర్చుకోవాలనుకుంటున్నాను తెలుగు త్రూ. క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ అడుగుతుంది పిలుచుట. పిలుచుట. ఆ పిలవడాన్ని ఏమంటారో మీరు గుర్తు తెచ్చుకొని అది మీరు ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా? పిలవడాన్ని ఏమంటాం? బులానా అంటాం. ఓకే, వచ్చుట. ఆనా. ఆడించుట లేదా తినిపించుట. ఖిలానా అంటే ఆడించడం, తినిపించడం. పంపడం. పంపడం. భేజ్నా. ఒప్పుకోవడం, నమ్మడం. ఏం చెప్తాం? మాననా. మాట్లాడుట. బోల్నా. నడచుట. చల్నా. ఒప్పించుట లేదా జరుపుట. ఏమంటాం? మనానా. వెళ్ళుట. జానా. దగ్గరికి వచ్చుట. ఓకే, పాస్ ఆనా. సో చూసారా, 10 out of 10 నేను గెయిన్ చేశాను. ఓకే, మళ్ళీ ఆడాలనుకుంటే ఇదే గేమ్ని, ఇదే క్విజ్ని మళ్ళీ మీరు ఆడొచ్చు. ఓకే, ఈసారి ఇంతకుముందు వచ్చిన రావు ర్యాండమ్గా ఇంకా వస్తాయి. అలా ఏంటంటే మీరు చక్కగా ఒక 50 వర్బ్స్ మీరు నేర్చుకున్నారు కదా. ఇప్పుడు ఈ 50 వర్బ్స్ని మన బ్లాగ్లోకి వెళ్ళి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండొచ్చు. ఓకే, బ్లాగ్కి సంబంధించిన లింక్ నేను ఇక్కడ ఇస్తున్నాను చూడండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది బ్లాగ్కి సంబంధించిన లింక్ అనమాట. ఓకే, https://vrrtutorials.com/blog అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మీరు వర్బ్స్ పార్ట్ 1 అని సెర్చ్ చేయండి, ఇది వస్తుంది అనమాట. ఓకేనా? వర్బ్స్ పార్ట్ 1 అని సెర్చ్ చేస్తే అక్కడ మన బ్లాగ్ వెబ్సైట్లో మీకు సెర్చ్ కాలం ఉంటుంది. అక్కడ మీరు ఇవ్వచ్చు అనమాట. యాక్చువల్గా ఏమనంటే విఆర్ఆర్ వర్బ్స్ పార్ట్ 1 అని చెప్పి సెర్చ్ చేయండి. అక్కడ సెర్చ్ చేస్తే మీకు ఈ బ్లాగ్ వస్తుంది. చాలా బ్లాగ్స్ ఉంటాయి, దాంట్లో సెర్చ్ చేయండి. ఓకేనా? అప్పుడు ఇది వస్తుంది. ఇక్కడ మీరు చక్కగా ఇవన్నీ నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత వీటిని ఇలా ప్రాక్టీస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలుగు నుంచి ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారు అనుకోండి, క్లిక్ చేయండి. భయపడుట. టు ఫియర్ ఆర్ టు బి అఫ్రైడ్. నెక్స్ట్ దగ్గరికి వచ్చుట. టు కమ్ నియర్. బ్రతుకుట. టు లివ్. తెరచుట. టు ఓపెన్. తిరిగి వచ్చుట. టు రిటర్న్. తెచ్చుట. టు బ్రింగ్. నింపుట. టు ఫిల్. దుముకుట. టు జంప్. కొట్టుట లేదా చంపుట. టు బీట్ ఆర్ కిల్. మరణించుట. టు డై. గాట్ ఇట్? సో ఈ విధంగా చక్కగా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు హిందీ నేర్చుకోవాలనుకున్నా, తెలుగు మీడియం వాళ్ళు హిందీ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నా మన బ్లాగ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ ద బెస్ట్ రిసోర్స్ అనమాట. ఇప్పటివరకు తెలుగు ద్వారా హిందీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి ఇంతకు మించిన రిసోర్స్ ఎక్కడా కూడా, సోర్స్ ఎక్కడా లేదనమాట. ఛాన్సే లేదు.
ఓకే, ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్న సోర్స్ ఎక్కడా లేదు. అలాంటి సోర్స్ ఇది మన సబ్స్క్రైబర్స్ కోసం ఓకే మేము అందిస్తున్నాం. సో దట్ మీరు యూటిలైజ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ బ్లాగ్ని విజిట్ చేయండి. ఓకే, అక్కడ మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది, మీ నేమ్ అడుగుతుంది, అలాగే మీ ప్రొఫెషన్ అడుగుతుంది. ఆ 3 ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీరు ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు, ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నారు, ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు, పర్పస్ ఏంటని అడుగుతుంది. ఆ పర్పస్ కూడా క్లియర్గా ఇవ్వండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే టు కమ్యూనికేట్ అని ఇస్తున్నారు. టు కమ్యూనికేట్ వేర్, ఎక్కడ కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు, మీరు ఆఫీస్లోనా, ఎక్కడ కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు. అది మీరు స్పెసిఫిక్గా కొద్దిగా ఎక్కువ లెందీగా మీరు ఇచ్చినా పర్లేదు. ఓకే, ఒక పారాగ్రాఫ్ ఇచ్చినా పర్లేదు. ఓకే, నాకు ఈ ప్రాబ్లం ఉంది, నేను ఇక్కడ చేయడంలో ఇబ్బంది ఫేస్ చేస్తున్నానని చెప్పేసి మీరు ఇచ్చినట్టయితే ఓకే, దాన్ని బేస్ చేసుకుని మేము మరిన్ని బ్లాగ్స్ అక్కడ అప్లోడ్ చేస్తాం అనమాట. అలాగే ఆల్రెడీ ఉన్న బ్లాగ్స్ని మీరు ఇచ్చే డిస్క్రిప్షన్ని, మీ ప్రొఫెషన్ని బేస్ చేసుకుని మీకు ఈ బ్లాగ్ కూడా అప్పటికప్పుడు సర్వ్ చేస్తూ ఉంటుంది అనమాట. అర్థమైందా మీకు? కాబట్టి మీరు అక్కడ క్లియర్గా మీ డీటెయిల్స్ ఇవ్వండి. చక్కగా మీకు కావాల్సినవే మీకు ఇస్తుందన్నమాట. మీరు ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకుంటున్నారు, మీలాంటి వాళ్ళు అంటే సేమ్ మీలాంటి ప్లేస్లోనే ఉన్నవాళ్ళు, మీలాంటి జాబ్ రోల్లో ఉన్నవాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు ఈ బ్లాగ్ ద్వారా, అవన్నీ మీకు సజెస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి ఏమవుతుందంటే మీకు టైం వేస్ట్ అవ్వకుండా ప్రాపర్గా మీకు కావాల్సిందే నేర్చుకోగలుగుతారు. అర్థమైందా? ఏవేవో వెతుక్కోవాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ మీకు కావాల్సిందే నేర్చుకుంటారు. ఓకేనా? సో అలాంటి మంచి బ్లాగ్ ఇది. డెఫినెట్గా ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. ఇది మొబైల్లో జస్ట్ డైరెక్ట్గా ఇన్స్టాల్ అయిపోతుంది. ఒక వెబ్సైట్లో మీరు చూడొచ్చు, లేదనుకుంటే అక్కడ ఇన్స్టాల్ బటన్ ఉంటుంది, ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ సెషన్ సంబంధించిన లింక్స్ కూడా నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అలాగే కామెంట్స్లో ప్రొవైడ్ చేస్తాను, అలాగే ఇక్కడ వీడియో ఎండింగ్లో మీకు వస్తుంది. అక్కడ కూడా మీరు చక్కగా క్లిక్ చేసి నెక్స్ట్ సెషన్స్ ఫాలో అవ్వచ్చు అనమాట. ఓకేనా? అలా కంటిన్యూస్గా ఇవి నేర్చుకుంటూ వెళ్ళండి. నెక్స్ట్ సెషన్లో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం. ఓకే, ఈ సెషన్స్ అని ఇలాగ ఫాలో అవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి వీడియోని కూడా లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.